यो ब्रह्माणं विदधाति पूर्वं यो वै वेदांश्च प्रहिणोति तस्मै तं ह देवम् आत्मबुद्धिप्रकाशं मुमुक्षुर्वै शरणम् अहं प्रपद्ये। योऽन्तः प्रविश्य मम वाचमिमां प्रसुप्तां सञ्जीवयति अखिलशक्तिधरः स्वधाम्ना अन्यांश्च हस्तचरणश्रवणत्वगादीन् प्राणान् नमो भगवते पुरुषाय तुभ्यम्। निमेषोन्मेषाभ्याम् प्रलयमुदयं याति जगति तवेचाहुः सन्तो धरणिधरराजन्यतनये तदुन्मेषाज्जातं जगदिदमशेषं प्रलयतः परित्रातुं शङ्के परिहृतनिमेषाः तव दृशः। శ్రీ శంకర భగవత్పాదకృత సౌందర్య లహరి స్తోత్రరాజం. శాస్త్రం శరీరమీమాంసా దేవస్తు పరమేశ్వరః ఆచార్యాః శంకరాచార్యాః సంతు మే జన్మ జన్మని. శంకర భగవత్పాదకృత సౌందర్య లహరి అధ్యయనం, అద్వైత అధ్యయన భారతి అధ్యయనం 59 శ్లోకాలను ముగించుకున్నాము. ఈనాడు 60వ శ్లోకంలోనికి ప్రవేశిస్తున్నాము. అత్యద్భుతమైన కవితా శిల్పం. ఏకాగ్రంగా ధ్యానం చేసుకుంటూ విందాం. 59వ శ్లోకంలో అత్యద్భుతమైనటువంటి కవితా శిల్పాన్ని చిత్రించారు. స్ఫురద్గండాభోగ ప్రతిఫలిత తాటంకయుగళం చతుశ్చక్రం మన్యే తవ ముఖమిదం మన్మథరథం యమారుహ్య దృహ్యచ్చవనిరథమర్కేందుచరణం మహావీరో మరః ప్రమథపతయే సచ్చితవతే. ఈనాడు సరస్వత్యాః సూక్తిః అమృతలహరీ కౌశలహరీ పిబంత్యాః సర్వాణి శ్రవణచుళుకాభ్యామవిరళం చమత్కారశ్లాఘ చలితశిరసః కుండలగణో ఝణత్కారైః సారైః ప్రతివచనమాచష్టయువతే. సరస్వత్యాః సూక్తిః అమృతలహరీ కౌశలహరీ పిబంత్యాః సర్వాణి శ్రవణచుళుకాభ్యామవిరళం చమత్కారశ్లాఘ చలితశిరసః
कुण्डलगणो झणत्कारैः सारैः प्रतिवचनमाचष्ट इव ते. సరస్వతి అమ్మవారు మన పెద్దమ్మ శర్వాణి పార్వతి గారు తల్లి ఇద్దరు కూర్చున్నారు. ఊహించండి, ఒకరికొకరు సన్నిహితంగా ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ ఒక్కరే. ఆ సన్నిహితంగా ఉన్న ఇద్దరు అమ్మలు పెద్దమ్మ అమ్మ. పెద్దమ్మ అంటే శర్వాణి పార్వతి, అమ్మ అంటే సరస్వతి. ఇద్దరు కూర్చుని చక్కగా ఒక మంచి సమయంలో సరస్వతీదేవి అమ్మవారు వీణ వాయిస్తూ చల్లగా, మెల్లగా, మృదువుగా, చక్కగా పాట పాడుతున్నారు. ఆ అమ్మ పాట పాడుతుంటే అమృతం ఎందుకు పనికిరాదు అనిపిస్తుంది. అమృత లహరి కౌశలహరి. అమృతము యొక్క లహరి ప్రవాహము యొక్క కౌశలము నేర్పు సామర్థ్యాన్ని హరించేటటువంటి సూక్తి, ఉక్తి, మంచి కవిత్వాన్ని పాడుతున్నారమ్మ. ఎవరి మీద అయి ఉంటుంది మోస్ట్లీ? అయితే ఆ శర్వాణి మీద అయి ఉండాలి, లేకపోతే ఆ శర్వుని మీద అయి ఉండాలి. ఈ రెండు కాకపోతే పరబ్రహ్మం మీద అయి ఉండాలి. అంతే కదా ఆవిడ పాడుతున్నారు. ఈ పాడుతున్నటువంటి పాట ఆమె విని, అబ్బా అమ్మాయి సరస్వతి, పాట అంటే నీదే పాట, ఏం పాడావు తల్లి అంటూ ఆ అమ్మాయిని, సరస్వతిని మెచ్చుకుంటున్నారు. మనలాగా నోటితో మెచ్చుకుంటున్నారా? అబ్బే, పెద్దవాళ్ళు ఎక్కువ మాట్లాడరు, మాటల పని లేదు. చలిత శిరస తల ఇటు అటు పంకించింది. చాలా బాగుంది. వెరీ గుడ్, ఎక్సలెంట్, అద్భుతం, బాగు బాగు, సాధు సాధు అంటూ ఈ శర్వాణి అమ్మగారు ప్రశంసించారు. నోటితోనే కాదు, తలతోనే ప్రశంసించారు. ఆ తల ఊపినప్పుడు ఆమె ధరించినటువంటి మణికుండలాలు రెండు బాగా కదిలాయి. ఆ కదిలినప్పుడు చక్కని ఒక ధ్వని నాదము, చణత్కారం ఏర్పడింది. ఆ చణత్కారమే ఓంకారము. ఆ ఓంకారంతో ఆమె ఓం అంటూ అనుమోదాన్ని తెలియజేస్తున్నారు. ఎవరు? పార్వతి అమ్మ. ఎవరికి? సరస్వతి. అది సినారి. సరస్వత్యాః సూక్తిః అమృతలహరీ కౌశలహరీ. అమృత ప్రవాహం యొక్క కౌశలత్వాన్ని, నేర్పరితనాన్ని కూడా హరించేటటువంటి సూక్తి, మంచి మాటలు, మంచి పాటలతో ఆమె పాడుతున్నారు. ఎవరు? పలుకులమ్మ. పెద్దమ్మ వింటున్నారు. పలుకులమ్మ పాట, పెద్దమ్మ ఆస్వాదన. పోనీ అందరిలాగా ఏదైనా వినడం అంటే అనకుండా, శ్రవణ చులుకాభ్యామ విరళం. శ్రవణములు చెవులు, చుడుకములు, ఇదిగో పురుషుడు అంటాం కదా, పురుషుడు. ఈ చెవులు అనే పురుషులతో పెద్దమ్మ పలుకులమ్మ పాటను తాగుతోంది. మనం చేత్తో తాగినట్టుగా ఆ చెవులు అనేటటువంటి పురుషులతో త్రాగుతోంది. శ్రవణ చూడుకాభ్యాం విరళం. విరళం అంటే ఇంటరప్టెడ్, అవిరళం, నో ఇంటరప్షన్, నిరంతరంగా. చమత్కార శ్లాఘ. ఆహా, అద్భుతం. చమత్కారం అంటే ఆశ్చర్యం, అద్భుతం అని శ్లాఘ అంటే ప్రశంసిస్తున్నది పెద్దమ్మ, పలుకులమ్మ. చమత్కార శ్లాఘ
చలిత శిరస తల ఊపుతూనే ఎస్ చాలా బాగుంది. కుండలగణ అప్పుడు ఈ కుండల గణములు చెవి ఆర్నమెంట్ సముదాయము జణత్కారై జణత్కారములను చేసినవి. అవి ఎలా ఉన్నాయి? తారై తార అంటే ఓంకారం. ఆ జణత్కారములే ఓంకారం అయి ప్రతివచనం ఆచెష్ట ఇవతే ప్రతివచనం బదులును చాలా బాగున్నాయి అమ్మాయి సరస్వతి. నువ్వు ఏం పాడతావు? ఏం పాట? నీ పాటకు ఏమి అమృతం కూడా సరిరాదు సుమి అని ప్రశంసించే ప్రతివచనములను ఈ చెవి యొక్క కర్ణ కుండలాలు ఉన్నాయి వాటి కదలికతో పెద్దమ్మ గారు ప్రశంసిస్తున్నారా? ఇవ తే నీ యొక్క ఆ బాడీ లాంగ్వేజ్ ఉందే అమ్మా, జస్ట్ ఇంపాసిబుల్ టు డిస్క్రైబ్. ఎవరండి ఈ అద్వైత వేదాంతి సన్యాసి సంసారి అన్నారు? ఎవరండి ఈయన అలా చెప్తారు? పరబ్రహ్మమే ఆ విధంగా మాట్లాడగలదు. సరస్వత్యా సూక్తి అమృతలహరి కౌశలహరి పిబంత్యా శర్వాణి శర్వాణి పిబంత్యా శ్రవణచుళుకాభ్యామ విరళం చమత్కారశ్లాఘ చలిత శిరసా కుండలగణు झणत्कारैः सारैः झणत्कारैः तारैः ప్రతివచనమాచష్టయివతే. ఆలోచించండి. వింటూ ఉంటూనే కళ్ళలో నీళ్లు తిరగటం లేదు. ఆనంద బాష్పాలు. అంతటి అద్భుతమైన సన్నివేశం. ఈ తల్లి ఆ తల్లి ఇద్దరు తల్లుల ఒకటి బింబము, ఇంకొకటి ప్రతిబింబము. ఐడెంటికల్ గా ఉన్నాయి రెండు. ఏమీ తేడా లేదు. చూద్దాం. జణత్కారైః సారైః ప్రతివచనమాచష్టయతే. సరస్వత్యాః సూక్తిః అమృతలహరీ కౌశలహరీ పిబంత్యా సర్వాణి శ్రవణచుళుకాభ్యామవిరళం చమత్కారశ్లాఘ చలితశిరసః కుండలగణో క్షణత్కారైः తారైः ప్రతివచనమాచష్ట ఇవతే. ప్రతివచనం ఆచష్ట ఇవతే. ఆహా, ఎంత హాయిగా ఉంది. తల్లి శర్వాణి సరస్వత్యాః అమృతలహరి కౌశలహరి సూక్తి. సరస్వత్యాః సరస్వతి గారి యొక్క అమృతలహరి కౌశలహరి సూక్తి అమృత ప్రవాహము యొక్క కుశలత్వాన్ని, మృదుత్వాన్ని, మాధుర్యాన్ని హరించేటటువంటి సూక్తి. ఆ చల్లని పలుకులు అవిరళం నిరంతరం శ్రవణ చుడుకాభ్యాం చెవులు అనేటటువంటి పురుషులతో పిబంత్యా త్రాగుతూ చమత్కార శ్లాఘ అందులోనున్న చమత్కారము. చమత్కారం అంటే ఏదో జోకని కాదు. చమత్కారం అంటే అద్భుతము, అపూర్వము అంటాం కదా, దాన్ని చమత్కారం అంటారు సంస్కృతంలో. చమత్కార శ్లాఘ. శ్లాఘ అంటే ప్రశంసించడం, అభినందించడం. దానికని శ్లాఘ అభినందించటం కొరకు చలిత శిరస. ఆవిడ కూడా అమ్మాయి మర్చిపోయారు, పెద్దమ్మ కూడా. ఆ, ఏ పాట!
అని తల ఊపుతున్నారు. తే కుండలగణ, నీ కుండలములు, కుండలముల సముదాయము తారై, ఓంకారమా అన్నట్లు, ఝణత్కారై, ఝణ నాదములను ప్రతివచనం తిరిగి బదులను చెప్తున్నట్టు, ఆచష్ట ఆచరిస్తున్నట్టు, ఇవా ఆచష్టే, ఇవా కలిపితే ఆచష్ట ఇవ, ఆచష్టే అంటే ఆచరించుచున్నవా అన్నట్లు, ఇవా అన్నట్లు, ఆచష్ట ఇవా విడగొట్టుకుంటే ఆచష్టే ఇవా అవుతుంది. ఓకే. దేవి శర్వాణి, శివుని పత్ని పార్వతి, శర్వుని రాణి శర్వాణి, సరస్వత్యా, సరస్వతీ దేవి యొక్క అమృతలహరి కౌశలహరి, అమృతలహరి అమృత ప్రవాహపు పొంగు యొక్క కౌశలము నేర్పును హరి హరించుచున్నవై, మాధుర్య మార్ధవాలను ప్రక్కకు నెట్టివేస్తున్నాయి నీ పలుకులు. సూక్తి మధుర వాక్కులను అవిరళం, విరళము కాకుండా, గ్యాప్ లేకుండా, ఎడతెగకుండా, నిరంతరం శ్రవణ చుడుకాభ్యాం, చెవులు అనే పొడిసిళ్లతో, ఇది దోసిలి, ఇది పొడిసిలి. ఏదైనా అత్యంత ఉత్కృష్టమైనటువంటి ద్రవ్యాన్ని, ఫర్ ఎగ్జాంపుల్ భగవంతుని దగ్గర తీర్థాన్ని ఎలా ఇస్తారు? గ్లాస్తో తాగమని ఇస్తారా? చుడుకాభ్యాం విరళం పిబంత్య, త్రాగుచున్నదై అంటే నిరంతరము ఆ సూక్తులను వినుచున్నదై, చమత్కార శ్లాఘ చరిత శిరస, చమత్కార సూక్తుల యందరి ఆశ్చర్యమును, అద్భుతాన్ని, అపూర్వాన్ని శ్లాఘాపొగటుట యందు చలిత కంపించిన శిరస తలను గల తే నీ యొక్క కుండలగణ కర్ణాభరణముల సమూహము. తారై అంటే తారాస్థాయిలో ఉందండి ధ్వని అంటారంటే మిక్కిలి ఉన్నతంగా ఉన్నది, బహుళంగా ఉంది, అధికంగా ఉన్నది అని చెప్పవచ్చు. లేకపోతే ప్రణవ రూపంగా ఉన్నది. తారా అనే పదానికి అర్థము ప్రణవము అని అర్థం. ఝణత్కారై, ఝణ ధ్వనుల చేత ప్రతివచనం, ప్రతి శబ్దమును, ఆమోద సూచకమైన బదులు మాటలను ఆచష్టే ఇవా, ఆచష్ట ఇవా పలుకుచున్నదా అనేటట్లు ఉన్నది. One has to sink into this poetry to really absorb the mesmerizing lines of Bhagavad Gita. అమ్మా శర్వాణి, సరస్వతీదేవి నీ కొలువునకు వచ్చి అమృత ప్రవాహము యొక్క మాధుర్యాన్ని, మృదుత్వాన్ని మించినటువంటి మధుర స్థుతులను, కవిత్వాలను అనేక మోస్ట్లీ నీపై రచించి పాడుతూ నీకు వినిపిస్తూ ఉంటుంది. ఎప్పుడు? ఎప్పుడును ఆ అమృతమును త్రాగుతున్నట్లు నీవు ఆ మధుర కవితా రచనల స్రవంతిని, నీపై ఉన్న స్తోత్రములను నీ చెవులనే పురుషులతో చక్కగా ఆస్వాదిస్తూ ఉంటావు, కర్ణయుగళముతో వింటూ ఉంటావు. సరస్వతీదేవి చేసిన స్తోత్రముల యందలి అతిశయమును ప్రశంసించడానికి నీవు నీ తలను పంకిస్తూ ఉంటావు. చూడండి, మనకి ఏదైనా ఆనందంగా ఉండి ఎంతో బాగా సుధా రఘునాథను, మంగళంపల్లి వారు, లేకపోతే మన భారత కోకిల ఎంఎస్ఎమ్మ పాడుతూ ఉంటే ఏంటవుతుంది? కళ్ళు మూసుకొని తల పంకిస్తూ పారాయి. అప్పుడు నీ చెవులకున్న కర్ణభూషణముల సముదాయమును బిగ్గరగా చుణచుణ ధ్వనులు చేస్తాయి. సముదాయము ఎక్కువ ధ్వనులు చేస్తాయి. ఆ చుణచుణ ధ్వనులే ఓంకారము. ఆ చుణచుణ ధ్వనుడు సరస్వతీదేవి కవిత్వంలోని భావాలకు నీ అంగీకారాన్ని తెలుపుతున్నావా అన్నట్లు
నీ బదులు ప్రశంసలో ఏమో అన్నట్లున్నాయి తల్లి. ఇద్దరి మాతలకు ఒకటే జోహార్. పలికెడిదెవరు? పలికించెడిదెవరు? పలికెడిది ఆమెయే, పలికించుతున్నది ఆమెయే, అభినందిస్తున్నది ఆమెయే. సరస్వత్యాః సూక్తిః అమృతలహరి కౌశలహరి. ఏమి పదాలు పేర్కొండి! అమృతలహరి కౌశలహరి. సరస్వత్యా సూక్తి, సరస్వతీదేవి యొక్క సూక్తి, మధురమైనటువంటి మంచి మాటలు, స్తోత్రాలు. సరస్వత్యా సూక్తి, సరస్వతీదేవి వినిపించే మధుర సంకీర్తనలు. అవి అమృత ప్రవాహాన్ని మించినటువంటి మాధుర్యాన్ని కలిగి ఉన్నాయి. ఎందుకుండవు? అమృతాన్ని ఎవరు సృష్టించారు? ఆమెయే సృష్టించింది. కాబట్టి ఆమె పలుకులు అమృత ప్రవాహాన్ని మించినటువంటి మాధుర్యంలోనే ఉంటాయి. సూక్తి అమృతలహరి, లహరి ప్రవాహపు పొంగు, సౌందర్య లహరి, అమృత లహరి. సౌందర్య లహరియే ఒక అమృత లహరి. ఆ పొంగు అలలు, ఝరి, ప్రవాహం, దాని యొక్క కౌశల హరి. ఇక్కడ హరి అనే శబ్దం రెండు మాటలు రిపీట్ చేస్తూ చక్కని శకానుప్రాస శబ్దాలంకారాన్ని ఉపయోగించారు. అమృతలహరి కౌశలహరి. కౌశలము, నేర్పు, ఎక్స్పర్టీజు, సామర్థ్యాన్ని హరించేవి, అంటే అమృతాన్ని మించిపోయాయి. వాగ్దేవి వాక్కులు, సూక్తులు మధురాతి మధురములు, మృదులములు, ఎంతో మెత్తనివి. ఆ పలుకుల ముందు అమృతపు మాధుర్యము, మెత్తదనము తీసి కట్టే అంటున్నారు భగవత్పాదులు. అమృతలహరి కౌశలహరి. ఆమె స్తోత్రాలు పాడుతోంది. ఏం స్తోత్రాలు! ఒకవేళ ఆ శకుని పైన స్తోత్రాలేమో, అందువలననే ఆ అమ్మ ఇంత మైమర్చిపోయిందేమో. లేక ఈ శర్వాణి పైన స్తోత్రాలేమో, అందువలననే అంత మాధుర్యంగా ఉన్నాయేమో. కాక ఈ పలుకుల తల్లి ఎవరు? ఓంకార పంజరసుకీ, ఓంకార పంజరసుకీ. ఓంకారాన్ని ఉచ్చరించేటటువంటి చిలుక అన్నారు. అంటే వేదగానమే అయి ఉంటుంది. వేద ఘోష అంటారు. ఘోష అంటే సౌండ్ అని కదా అక్కడ. వేద ఘోష, వేదగానాన్ని వేద ఘోష. పలుకుతేనడ తల్లి పలుకులకు సాటి వచ్చేవి ఏముంటాయి? ఆ పలుకుతేనెల తల్లి పలుకులకు సాటి వచ్చేవి ఏముంటాయి? అవే అయి ఉంటాయి. ఓకే. ఇక్కడ అన్నమాచార్య వారి జ్ఞాపకం వస్తున్నారు. పలుకుతేనియలను వారమీయవే, అలరు వాసనలని అధర బింబానకు. పలుకుతేనియలను వారమీయవే, అలరు వాసనలని అధర బింబానకు. ఒక్కిటలే నగవు ఒంగుబాలు చూపవే, చక్కనైన వదనంపు చందమామకు. ఒక్కిటలే నగవు ఒంగుబాలు చూపవే, చక్కనైన వదనంపు చందమామకు. అక్కరు నీ వాలు కన్నులారతిగా నెత్తవే, చక్కని నీ మేని
తలపోతలకు పలుకుతే నియలను పారమీయవే అలరు వాసనలని అధర బింబాలకు. అది సరస్వతీదేవి పాట అంటే. పలుకుతే నెల తల్లి, పలుకుతే నెల తల్లి పలుకులు వాటికి సాటి వచ్చేవి ఏముంటాయి? అమ్మవారిని శారదా ఆరాధ్య అన్నారు వేదవ్యాస తాత గారు. శారద చేత ఆరాధించబడేది శారదారాధ్య అన్నారు. శారద చేత పెద్దమ్మ ఆరాధించబడుతుందో, పెద్దమ్మ చేత శారదయే కొనియాడబడుతుందో చెప్పడానికి కష్టం. ఎందుకు? ఇద్దరు లేరు కనుక. శర్వాణి శర్వుని పత్ని, ఈశ్వరుని పత్ని, సౌందర్యలహరి. ఇదిగో మాయమ్మ. మాయమ్మ పవిత్రమైన ద్రవాన్ని, ఫర్ ఎగ్జాంపుల్ భగవంతుని తీర్థాన్ని పుడిసిలతో త్రాగుతాం కదా. అమృత రసమును పుడిసిలతో పుచ్చుకోవాలి. అమృత రసాన్ని పుడిసిలతో పుచ్చుకోవాలి. ఎందుకు? అంత ఇంటిమేట్గా ఉంటుంది కాబట్టి. మరి గానరసాన్ని ఈ పెద్దమ్మ చెవులనేటటువంటి పొడిసిళ్లతో ఆస్వాదిస్తోంది. శ్రవణ చుడుకాభ్యాం అవిరళం పిబంత్యా. శ్రవణ చుడుకాభ్యాం చెవులనే పొడిసిళ్లతో పానము చేయుట. శర్వాణి పిబంత్యా పెద్దమ్మ తాగుతున్నది, ఆస్వాదిస్తున్నది. ఎవరు పానం చేస్తున్నారు? శర్వాణి పెద్దమ్మ చెవులనే పొడిసెళ్లతో. దేనిని పానం చేస్తున్నారు ఆమె? సరస్వత్యా సూక్తి సర్వాణి పిబంత్యాః శ్రవణ చుడుకాభ్యాం. ఆ సరస్వతి సూక్తి ఎట్లా ఉంది? అమృత కుశలహరి, అమృతలహరి, కౌశలహరి. ఎప్పుడు పానం చేస్తున్నారు పెద్దమ్మ గారును? అవిరళం, నిరంతరం. శ్రీదేవి సరస్వతమ్మ శ్రీదేవి సరస్వతమ్మ గానమాధుర్యాన్ని ఎడతెగకుండా వింటోంది. ఈ విషయాన్ని ఆచార్యులు వారు చూస్తున్నారు. ఎవరు చూడగలరు? ఆయనే చూడగలరు. ఆ ప్రతిబింబాన్ని, బింబాన్ని ఒకటిగా చూడవలసినటువంటి శక్తి ఒక్క అద్వైతికే ఉన్నది. ఏ కొంచెము ఎప్పుడో ఒకప్పుడు కాదు. చుడుకాభ్యాం అవిరళం నిరంతరం. భగవంతుని కథామృతం ఎంత విన్నా తృప్తి ఉండదు. భూయః కథయా తృప్తిర్హి శృణ్వతో నాస్తి మే అమృతం. అర్జునుడు గారు పరమాత్మతో అంటున్నారు, భూయః కథయా, ఇంకా చెప్పవయ్యా, మళ్ళీ చెప్పవయ్యా మహానుభావ. తృప్తిరిహి శృణ్వతో నాస్తి మే అమృతం. నాకు అమృతం, ఈ భగవంతుని సంబంధించినటువంటి పరతత్వానికి సంబంధించినటువంటి విషయాలను శృణ్వత వినుటయందు తృప్తిరిహి నాస్తి. దెర్ ఇస్ నో సాటిస్ఫాక్షన్. ఐఎమ్ నెవర్ satiated how much ever I drink this nectar, this amruta. So better భూయ కథయ, మళ్ళీ చెప్పు అన్నారు. 10 అధ్యాయాలు అయిపోయిన తర్వాత అంతా చెప్తే మళ్ళీ చెప్పబోయా అంటున్నారు. మరో 8 అధ్యాయాలు చెప్పారు. ఆ? ఇది అలాగే ఈ సరస్వతమ్మ పాట ఆమె వినడానికి అవిరళం. ఎందుకు? తృప్తిరిహి నాస్తి శృణ్వతో మే అమృతం భూయ కథయ. శంకర భగవత్పాద భూయ కథయ, ఇంకా చెప్పండి స్వామి, ఎంత విన్నా మాకు తృప్తి కలగడం లేదు.
అంటున్నాం మనం. చమత్కార శ్లాఘ చలిత శిరస. చమత్కార హైలీ పొయిటికల్ కంపోజిషన్స్ ఆర్ ఎస్టానిషింగ్ కంపోజిషన్స్. చాలా ఆశ్చర్యాన్ని గొలిపే అద్భుతాన్ని చూపిస్తున్న అపూర్వమైనటువంటి కవిత్వాన్ని చమత్కారము అంటారు. చమత్కారం కంటే ఏదో జోక్ చేస్తున్నారు అనుకోకండి. చమత్కార శ్లాఘ ఆశ్చర్యాన్ని కలిగించే అలౌకికమైన స్తోత్రాలు, వేద మంత్రార్థాలు. సహజంగానే తీయని పాట మాట వింటున్నప్పుడు తల ఊపడం మన లక్షణం. సరస్వతమ్మ పాడుతూ ఉంటే ఇక చెప్పేదేముంది? ఆ పెద్దమ్మ కూడా మైమరచిపోయింది. ఆ మైమరపులో కనులు మూసుకొని పెద్దమ్మ ఆహా, సూపర్ అంటూ తల పంకిస్తోంది. నోటితో చెప్పలేని అలౌకిక అనుభవాన్ని తల కదపడంతో వ్యక్తం చేస్తోంది. తిరిగి ఒకవేళ మాట్లాడింది అనుకోండి మధ్యలోని, బాగుందమ్మా అంటే ఆ పాటకు అంతరాయం అయిపోతుందేమో. అంచేత ఆమెను పాడని. అవిరళం శర్వాణి పిబంత్యాచుడు చరణచుడుకాభ్యాం. సో ఐ విల్ యూజ్ మై బాడీ లాంగ్వేజ్ టు ఎక్స్ప్రెస్ ఇట్ అంటూ ఆమె మాటలు కాకుండా తల పంకించడంతోనే చూపించింది. చమత్కార శ్లాఘ. అద్భుతమైన ఆమె పాటను అభినందిస్తూ ప్రశంసించడం. చలిత శిరస. అభినందన ఎలా తెలియజేయడం మరి? చలిత శిరస. శిరఃకంపనం. ఆనంద ఆనందాతిరేకంలో శిరఃకంపనము ఒక భాగం. తలను పంకిస్తూ సాధు సాధు అంటే బాగుబాగని తెలియజేయడానికై చమత్కార శ్లాఘ చలిత శిరస. ఆ స్థితి మాటలతో పనిలేని అలౌకిక స్థితి. ఒక్క నిమిషం మీ మనసులో ఊహించండి. ఆ పలుకులమ్మ పాట, పెద్దమ్మ ఆస్వాదన మాటలతో వర్ణించగలరా? మాటలకు అతీతమైనటువంటి స్థితి కదా అది. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా అన్నది ఉపనిషత్తు. అందుకే ते कुण्डलगणैः झणत्कारैः तारैः జనత్కారైస్తారైః. విడగొట్టుకుంటే జనత్కారైః తారై. పెద్దమ్మ సరస్వతి మధుర సూక్తులను తలపంకించి అభినందించింది. తే గుండల కుండలగణ. అమ్మా నీ చెవి కుండలాల ఆభరణాల సముదాయం ఝణత్కారై తారై తారాస్థాయిలో గట్టిగా ధ్వనించాయి. ఝణ ఝణ అని అప్పుడు జనించాయి. తారై బహుళమైన పెద్ద ధ్వని. ఇక్కడ ఓంకారమని లక్ష్యార్థం. తల పంకించగానే చెవి కుండలాలు గట్టగా ధ్వనించాయి. అంటే ఓం ఓం అన్నాయి. చాలా బాగున్నాయి అమ్మాయి సరస్వతి. ఇది సామాన్యమైనటువంటి లౌకికమైన పాట కాదు సుమి. అమ్మాయి ఎంత బాగా పాడావు అంటూ ఓం అన్నారు. నోటితో కాదు, కుండలాలతో. ఓం అనేది అనుమతి సంకేతం. ఎవరైనా ఏదైనా చెప్పారనుకోండి, వాళ్ళకి అంతరాయం కలిగించకుండా ఉండాలంటే ఏం చేస్తాము? "ఉమ్, ఉమ్, ఆ ఆ అంటాం కదా. అలాగే మన పూర్వులు ఓం అని అనుమతి తెలిపేవారు. ఓం అంటే ఎస్. తైత్రీయోపనిషత్తులో నేర్చుకున్నాం. ఆధ్వర్యు, హోత, ఋత్విక్, యజమాని, ఉద్గేత. ఈ ఐదుగురు. యజమాని కాకుండా నలుగురు ఉంటారు. వీళ్ళందరూ ఓం అనే పదాన్ని అనుమతికి ఎలా వాడతారో అక్కడ వివరించుకున్నాం. ఓం అంటే ఓకే, దిస్ ఇస్ ఫైన్, గో హెడ్, వాట్ నెక్స్ట్
ఇంకోటి చెప్పు కానీ అని చెప్పడానికి అనుమతి తెలియజేయడం. ఓం. ఫైన్, ఎస్. బాగు బాగు, సాధు సాధు, మేము అంగీకరిస్తున్నాము అనే అర్థంలో ఓం అంటారు. అందుకే ఆయన శ్లేష ధ్వనితో తారై అంటే గట్టిగానున్న ధ్వని అని, ఓంకారం అనే అర్థం వచ్చేటట్టుగా అర్థశ్లేష వాడి ఉన్నారు. సరస్వతి మృదు సూక్తులను, మృదూక్తులను, మృదు ఉక్తి మృదు సూక్తే ఉక్తి, బాగు అని శ్రీదేవి అంగీకారం తెలపడం ఇక్కడ సందర్భం. అనుమోదాన్ని తెలుపుచున్న ఈ కుండల గణముల యొక్క చమత్కారాలే పలుకుల రాణికి అభినందన పూర్వక శిరకంపన నీ కుండలముల ధ్వని తల్లి అంటూ ఇంతకు ముందు ఏమిటన్నారు? అరాళం తే పాళియుగళ మగరా జన్యతనయే నకేషామాధత్తే కుసుమ శరకో దండ కుతుకం తిరశ్చీనో యత్ర శ్రవణపథముల్లంఘ్య విలసన్ తవ కర్ణాకృష్టాలు స్మరశత్ అంటూ ఆ మన్మథుని యొక్క బాణాలు చెవులు దాటి వెళుతున్నాయి. దిశతి శరసంధాన దిషణం అని రాశారు కదా. అవన్నీ అయ్యాయి: చెవులు, చూపులు, కళ్ళు. పోయినసారి బొగ్గలు, బొగ్గల్లో రెండు చక్రాలు, రెండు చక్రాలు, నాలుగు చక్రాలు, నాలుగు చక్రాల రథికుడు, రెండు చక్రాల రథికుడు, ఇద్దరికి యుద్ధం కాని యుద్ధం. అది అయిపోయింది. ఇక్కడ అయిపోయిన తర్వాత మరి బొగ్గలు దాటిపోతే కుండలాలు వచ్చాయి. మరి ఆ కుండలాలు కదలాలి. ఇంకా అమ్మ మాట్లాడడం గురించి చెప్పలేదు. మాట్లాడడం గురించి వచ్చే శ్లోకాలలో ఆమె మాటలు ఎలా ఉంటాయో చూస్తాము. ఆమె కుండలాల ధ్వని ఇంత అందంగా ఉంటే మరి అమ్మ నోరు తెరిచి మాట్లాడితే ఏమవుతుంది? అంతే, ఫ్లాట్ అయిపోతాం మనం అందరం. అదే చెప్తారు. విపంచ గాయంతి వివిధమపదానం పశుపతే వయారద్వావత్త చలిత శిరసా సాధువచనే తదీయైర్మాధుర్యైర్ అపలపిత తంత్రే కలరవాం నిజం వీణాం వాణి నిచుళయతి చోళేన నిభృతం అంటూ అమ్మ యొక్క పలుకు తీరు ఎలా ఉంటుందో తర్వాత చెప్తారు. ఇప్పుడు ఇంకా మాట్లాడనివ్వలే. మాట్లాడడానికి ముందు స్థితి కుండలాలు కదులుతున్నటువంటి కుండలముల మీద దృష్టి ఉంది ఇప్పుడు ఆచార్యుల వారి దృష్టి. శ్రవణ చుడుకాభ్యామ విరళం ప్రతివచనమా చెష్ట ఇవతే. తే నీ యొక్క ఈ శిరకంపనము, కుండలధ్వని, ఈ బాడీ లాంగ్వేజ్ ఉందమ్మా. ప్రతివచనం మా చెష్టే ఇవ, బదులు పలుకుచున్నదా అన్నట్లు. ఎందుకు ఇవ? ఎందుకు? రెండు లేవుగా, ఒకటే ఉంది. రెండోది ప్రతిబింబం, అందుకే ఇవా అన్నారు. మాటతో చెప్పలేని దానిని హావభావాలతో చెప్పడం సహజం కదా. సరస్వతీదేవి మృదూక్తులు అలౌకికములు, మాటలకు అందనివి అని అర్థం. ప్రతివచనం ఆమోదమును తెలుపుచున్న బదులు మాట అని అర్థం. ఎన్ అప్రోప్రియేట్ రిప్లై. ఏ విధంగా ఈ రిప్లై? మాటలతో కాదు. ఆచెష్టే ఇవా కలిపితే ఆచెష్ట ఇవా అవుతుంది. చెప్పుచున్నదా అన్నట్లు. మాటలతో చెప్పలేదు కానీ కుండల ధ్వనితో స్థిరకంపనంతో తెలియజేస్తున్నదా ఇవా అన్నట్లు. అమ్మ ప్రశంస అమ్మ చెప్పక్కర్లే, అమ్మ కుండలాలే చెప్పేస్తున్నాయి. అమ్మ యొక్క ఆభరణాలే చక్కగా వ్యక్తం చేస్తున్నాయే, మరి అమ్మ వ్యక్తం చేస్తే ఎలా ఉంటుందో. అమ్మ ప్రశంస ఆమె యొక్క శ్రవణయుగళంలో ఉన్నటువంటి కుండల గణములే వ్యక్తం చేస్తున్నాయి. పలుకులతో పని ఏమి? ఇక్కడ ఒక రహస్యం ఉన్నది. సరస్వతీదేవి యొక్క వాగామృతాన్ని, వాగ్ఝరి అమృతాన్ని ఎవరు తాగారు? శర్వాణి. ఎలా తాగారు ఆమె? చెవులతో తాగారు. శ్రవణ చుడుకాభ్యం.
చెవులతో త్రాగినటువంటి దానిని బాగుందని ఎవరు చెప్పాలి? చెవులే చెప్పాలిగా. నోటితో తాగినటువంటిది తిన్నటువంటిది బాగుంటే నోటి ద్వారా వ్యక్తం చేస్తాం. ఆహా బాగుంది, చాలా మామిడి పండు, బంగనపల్లి, ఆల్ఫోన్సా చాలా టేస్ట్గా ఉంది నోటితో అయితే. చెవులతో వింటే మరి చెవులతోనే చెప్పాలి. చెవులు చెప్పలేవు కాబట్టి చెవులకు కుండలాలు ఉన్నాయి. ఆ కుండలాల ద్వారా చెప్తోంది. ఆ శ్రవణాభరణములే అద్భుతమని బదులు చెప్పాయేమో. అందుకే అలా రాశారు. ఆనందాన్ని ఆస్వాదించినటువంటివి చెవులు. అవి చెవులు ఆనందాన్ని ఆస్వాదించినప్పుడు నోటితో ఎందుకు చెప్తాయి? చెప్పావు కదా. నోటితో చెప్పని ఇవ్వలేదు కాబోలు చెవులు. మేమే చెప్పిస్తాము. మా కుండలాలు ఇలా అంటే చాలు, ఓం బాగుంది అని అర్థమైపోతుంది అన్నాయనుకోవచ్చు. అదొక రహస్యం. ఈ శ్లోకంలో వేదాంతం ఏమిటి? ఇంతటి అందమైనటువంటి శ్లోకాన్ని వేదాంత పరంగా ఎలా చూడగలము? 10 అంశాలు సూచించారు. ఇవి గమనార్హం. సరస్వతి సూక్తులు, అమృతలహరి కౌశల హరములు, శ్రవణ చుళుకములు, ఆ సూక్తుల ఆస్వాదనము, చమత్కార శ్లాఘము, శిరకంపనము, కుండల ధ్వని, తారై ధ్వని, ప్రతివచనం చేయడము, అలౌకికమైన అనుభవం. 10 రకాలుగా తీసుకున్నారు. పాడుతున్నది ఎవరు? ఒక్కసారి క్వశ్చన్ చేసుకోండి. ఎవరు పాడుతున్నారు? సరస్వతి. వింటున్నది ఎవరు? శర్వాణి. శర్వాణి వేరు, సరస్వతి వేరును. పొద్దున్న ఛానల్లో ఏం చెప్పాం? శివాయ శంభోహు విష్ణోహు గణపతి. ఇవన్నీ వేరు కాదు, ఒకటే అని చెప్తున్నాం కదా. అప్పుడే పాడుతున్నామే, వింటున్నామే, నిద్రున్నారా? లేరే, ఒకరే ఉన్నారు. మరి ఇద్దరు ఉన్నారా? ఉన్నారు. ఎప్పుడు? వ్యవహారంలో ఉన్నారు, పోయిటరీలో ఉన్నారు, ఆ, జాగ్రత్తలో ఉన్నారు. వ్యవహారం దాటితే పారమార్థికంగా ఎవరున్నారు? ఒక్కరే ఉన్నారు. సాపేక్షిక అమృతత్వము వ్యవహారం. ఆత్యంతిక అమృతత్వంలో ఒక్కరే ఉంటారు. సాపేక్షిక అమృతత్వంలో ఇద్దరు ఉంటారు. ఆత్యంతిక అమృతత్వంలో ఒక్కరే ఉంటారు. అవిరళం పిబంత్యాహ్ అంటే నిరంతర బ్రహ్మభావం. అదే నిధిధ్యాసన. నీవు కూడా అవిరళం తాగుము, నిరంతరంగా ఈ బ్రహ్మభావంలో ఉండవయ్యా. ఆ స్థితిలో మాటలతో పని ఉంటుందా? ఆత్మానుభవంలోనున్న వారికి మాటలతో ఏం పని? ఒకవేళ మాటలతో ఆనందాన్ని వ్యక్తం చేద్దామంటే వీలు పడుతుందా? వీలు పడదు. మాటలకు అందుతుందా? అందదు. కర్ణాభరణధ్వని ఓం అనుట అటు అపరబ్రహ్మకు ఇటు పరబ్రహ్మకు ఓతయని ఉపనిషద్వాక్యము. ఏతద్ ఆలంబనగం శ్రేష్టం, ఏతద్ ఆలంబనగం పరం, ఏతద్ ఆలంబనం జ్ఞాత్వా బ్రహ్మలోకే మహీయతే అని చెప్పారు. నిరంతర పారలౌకిక అనుభవము ఏమిటై ఉంటుంది? నిరంత ఏ అనుభవమైనా నిరంతరంగా ఉంటుందా? నిరంతర ఆనందాన్ని కలిగిస్తుందా? కలిగించదు. నిరంతరము ఆనందాన్ని, అమృతాన్ని మించిన ఆనందం అంటున్నారు ఆయన. అటువంటిది ఏదై ఉంటుంది? ఆత్మభావమే అయి ఉంటుంది. బ్రహ్మభావమే అయి ఉంటుంది. మాధుర్యాతిశయ సూక్తులకు భగవతి యొక్క అనుజ్ఞాపూర్వక ప్రశంసలు అని వచించారు. ఇంతేనా వేదాంతం? ఇంకా చూద్దాం. పాడుతున్నది ఎవరు? సరస్వతీదేవి. వింటున్నది ఎవరు? శర్వాణీదేవి. వ్యాకరణపరంగా ఈ శ్లోకాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి. సరస్వత్యా సూక్తి సర్వాణి పిబంత్యా శ్రవణ చుడుకాభ్యాం. అది ఒక పాఠం. లేకపోతే సరస్వత్యా పిబంత్యా శ్రవణ చుడుకాభ్యాం సర్వాణి సూక్తి అంటే సర్వాణి పాడుతుంటే సరస్వతి గారు వింటున్నారు. ఇలా కూడా చెప్పవచ్చు. వ్యాకరణ పరంగా శర్వాణి పాడుతున్నది, సరస్వతి వింటున్నది అన్నా సరిపోతుంది. సరస్వతి పాడుతున్నది, శర్వాణి అమ్మ వింటున్నది అన్నా సరిపడుతుంది.
ఈ విధంగా వ్రాసేటటువంటి శక్తి రెండిటిని విడిగా చూడనటువంటి ఒకటిగా చూసే వాళ్ళకే వీలు పడుతుంది అని చెప్పవచ్చు. అంటే బింబమే ప్రతిబింబము, ప్రతిబింబమే బింబము. అయితే ఏది బింబము ఏది ప్రతిబింబము? మీ ఊహ. సరస్వతిని బింబం అనుకుంటే అమ్మ ప్రతిబింబము, అమ్మని బింబం అనుకుంటే సరస్వతిని ప్రతిబింబం చేయండి. ఎలా చెప్పినా ఒకటే. శతపథ బ్రాహ్మణంలో సరస్వతిని సర్వశక్తి స్వరూపిణిగా వర్ణిస్తారు. బృహదారణ్యకం అనేటటువంటి బ్రాహ్మణము, ఆ బ్రాహ్మణంలో 100 బ్రాహ్మణాలు ఉన్నాయి. అంటే 100 చాప్టర్స్. అదే శతపథ బ్రాహ్మణము అంటారు. అందులో ఒక బ్రాహ్మణ భాగంలో బృహదారణ్యక ఉపనిషత్తు, ఒక అరణ్యకంలో బృహదారణ్యక ఉపనిషత్తు. ఆ శతపథ బ్రాహ్మణంలో సరస్వతీదేవిని సర్వశక్తి స్వరూపిణిగా, అంటే పరబ్రహ్మంగా వర్ణించారు. ఈ శక్తి తన దృష్టి అనే బాణాలను సవ్యసాచి అట ఆమె. అంటే రెండు పక్కలా సంధించగలదు, ఇరుగడలా సంధిస్తుంది. ఏమిటి రెండు పక్కల, కుడి ఎడమ కాదు, ఇరుగడల అంటే వన్ ఈస్ కాన్సెప్షువల్, ద అదర్ ఈజ్ పెర్సెప్షువల్. ఫర్ ఎవ్రీ aspect of the Almighty, there are two important aspects for every part of the creation. One is the conceptual part, the other is the perceptual part. కాన్సెప్షువల్ పార్ట్ అంటే మనోనిర్మితమైన నిధిధ్యాసయందు లభించే పరతత్వాన్ని కాన్సెప్షువల్ అంటారు. పెర్సెప్షువల్ అంటే కోవిలలోను పటంలోను సాకారంగాను ఇంట్లోను ఎదురుగాను ఈ విధంగా బొమ్మలలోనూ కనిపించేది పెర్సెప్షువల్ పార్ట్. ఇది పరబ్రహ్మము కాదు, అదే పరబ్రహ్మము అనుకున్న వాళ్ళు అత్యంత మూఢులు. అది పరబ్రహ్మం కాదు, దీనినే ఆరాధిస్తాను అన్నవాడు, పరబ్రహ్మే లేడన్నవాడు ఇంకా మూఢుడు. రెండు ఒక్కటే అని తెలుసుకోవడం. ద కన్సెప్చువల్ పార్ట్ ఈస్ నథింగ్ బట్ ద పెర్సెప్చువల్ పార్ట్. ద బింబ ఈస్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ ద ప్రతిబింబ. దే ఆర్ ఐడెంటికలీ ఈక్వల్. సరస్వతి అటు కన్సెప్షువల్ పార్ట్, ఇటు పెర్సెప్షువల్ పార్ట్ రెండునంట. అంటే ఏమిటి? వ్యక్త అవ్యక్తములు రెండు. అందుకే ఆ శక్తిని ఉభయ భారతి అని అభివర్ణించారు. ఎక్కడ? శతపథ బ్రాహ్మణంలో, వేదంలో. ఓకే, ఉభయ భారతి. భా అంటే ఏమిటి? చిత్. అంటే చితే ఒక చోట ప్యూర్ చిత్తుగాను, ఇంకొక చోట చిదాభాసగాను దొరుకుతుంది అని చెప్పడమే కన్సెప్షువల్ అండ్ పర్సెప్షువల్ ఆస్పెక్ట్స్. దాన్నే ఉభయ భారతి అంటున్నారు. శంకర మహానుభావులు శృంగేరి మఠంలో అమ్మ తాలూకా కోవిలను స్థాపించారు. ఆ కోవిల ఏమిటి తెలుసా? ఉభయ భారతి మందిరం. అంటే ప్రతిబింబంగా చూడడానికి వచ్చిన వాడు కాదు, అక్కడే ఉంది. లేదు బింబంగా చూస్తానన్నావు, అది అదే. అందుకే ఉభయ భారతి అని ప్రతిష్ఠించారు. దేర్ ఆర్ త్రీ ఆస్పెక్ట్స్ ఫర్ ఎవ్రీథింగ్: ఆంటోలాజికల్, ఎపిస్టెమోలాజికల్ అండ్ టీలియోలాజికల్. ఈ పదాలు కొత్తగా ఉంటాయి, ఏమిటో కొంచెం చెప్తాను. సరే, ఇప్పుడు మీరు కూడా చదివి చూడండి. ఆంటలాజికల్, ఎపిస్టెమోలాజికల్ అండ్ టీలియోలాజికల్ వేస్. శంకరులు ఈజ్ యూజింగ్ ఏ నాన్ వెర్బోజ్ లాంగ్వేజ్. అంటే మాటలతో పని లేనటువంటి పోయిటరీతో చెప్తున్నారు. ఇది అమ్మ ఇలా చెప్పింది, ఎంత బాగుంది, అంత బాగుంది నీ పోయిటరీ అని అనుమోదం చెప్పిందని చెప్పలేదు. చమత్కారైః తారైః, చమత్కారైః తారైః ప్రతివచనమాచష్ట ఇవతే. అంటే హీఈస్ యూజింగ్ ఎ నాన్ వెర్బోజ్ లాంగ్వేజ్. ఇక్కడ ప్రస్తుత స్తవము ఎవరి గురించి? పార్వతీదేవి గురించి, శ్రీదేవి గురించి. కనుక అనుమోదము చేస్తున్నది శ్రీదేవి నుంచని, పాట పాడి మెప్పిస్తున్నది సరస్వతీదేవి అని అనుకోవడంలో తప్పు లేదు. రెండు విధాలుగా కూడా సంభావించవచ్చు. అంతేనా? వైల్ ఆంటాలజీ డీల్స్ విత్ వాట్ ఎగ్జిస్ట్ ఇన్ ఎ గివెన్ వరల్డ్. వాట్ ఈజ్ ఆంటాలజీ?
ఆంటాలజీ అంటే ప్రపంచంలో ఏమి ఉన్నది. హిమాలయ పర్వతాలు ఉన్నాయి. అక్కడేమో పశ్చిమ దిగ్భాగంలో అరేబియా సముద్రం ఉన్నది. ఇంకా వెస్ట్కి పోతే యూరప్ ఉంది. ఇంకా వెస్ట్కి పోతేనేమో అమెరికా ఉంది. వాట్ ఈస్ దేర్ యాక్చువల్లీ ఈజ్ ఆంటాలజీ. డీల్స్ విత్ ది ఎగ్జిస్టెన్స్ యాజ్ ఇట్ ఈస్. ఎపిస్టిమాలజీ ఈస్ కన్సర్న్డ్ విత్ ద నేచర్ అండ్ స్కోప్ ఆఫ్ నాలెడ్జ్. మనిషి ఈ సృష్టిని చూసి ఈ దృష్టిని ఎటుపక్క పెట్టగలడు, సృష్టిలో దృష్టి మార్చి నిజమైన దృష్టిని పొందగలడా అనేటటువంటి దానిని ఎపిస్టిమాలజీ అంటారు. టీలియాలజీ అంటే రీజన్స్ వై ద వరల్డ్ ఈజ్, అసలు సృష్టి ఎందుకు వచ్చింది, వాట్ ఈస్ ద రీజన్ ఫర్ ద సృష్టి, వై ఇట్ ఈస్ లైక్ దిస్, హౌ ఇట్ ఈస్ చేంజింగ్, హూ ఈజ్ ఇంప్లిమెంటింగ్ ఆల్ దీస్ చేంజెస్ అనేటటువంటి డిస్కషన్ టీలియాలజీ అంటారు. మన వేదాంతంలో చెప్పేది కనపడుతున్న ఆంటలాజికల్గా కనపడుతున్న దానిని చూచి దీని యొక్క ఎపిస్టెమాలజీ ఏమిటో తెలుసుకుని తర్కంతో వితర్కించుకుని ఎందుకు ఇది ఇలా ఉన్నది అని టీరియాలజికల్గా అర్థం చేసుకో అని చెప్తున్నారు. ఫస్ట్ అబ్జర్వ్, దెన్ అనలైజ్, ఇంటర్ప్రిట్ అండ్ దెన్ డ్వెల్. నిజమైన శాస్త్ర కవిత్వ అనుభవం అంటే, ఎవరికైనా అనుభవం ఉంటే శంకరుల ఈ ప్రయోగము సువిదితమవుతుంది. హియర్ సరస్వతి ఈస్ గివింగ్ ద మెసేజ్. వాట్ ఈస్ ద మెసేజ్? సూక్తి, మంచి మాట, మంచి పాట. సరస్వతి ఈస్ ద మెసేజ్, శర్వాణి ఈస్ ద మీడియం అసెంటింగ్ దట్ మెసేజ్. అంటే శర్వాణి తన చెవులనేటటువంటి మాధ్యమం ద్వారా ఆ మెసేజ్ని గ్రహించి దానికి అనుమతి తెలియజేస్తోంది. సరస్వతి ఈస్ ద మెసేజ్, శర్వాణి ఈస్ ద మీడియం. సాధక మస్ట్ ట్రైన్ టు మీట్ ద మెసేజ్ విత్ ద మీడియం. You see, you get several messages in the world, not your SMS and WhatsApp messages. The messages means what the world teaches you. ప్రపంచం మీకు ఏం నేర్పిస్తోంది అనే దానిని ఏ మీడియం ద్వారా నేను దీన్ని అర్థం చేసుకుంటున్నాను అనే దానితో కలపగలిగితే శంకరుల కవిత్వం అర్థమవుతుంది. అప్పుడు ఆ స్వరూపము వ్యక్తమన్నా అవ్యక్తమన్నా రెండు అన్నా ఏమీ కన్ఫ్యూషన్ ఉండదు. ఓం ఇది ఉచ్యతావమాత్మ. ఓం మాండుక్యంలో వస్తుంది. ఇది ఓంకారము అనుజ్ఞావాచకము. ఓం ఇత్యుక్తవతో అథ సాగ్నిన. అది ఇంకొక చోట. ద్వితీయశ్చేద్ ఓమితి బ్రూమః సామవేదంలో వస్తుంది. తద్వాయతదనుజ్ఞాక్షరం యత్తి కించానుజానాతి ఓమిత్యేవ తదా. చాందోగ్యం. తైత్తిరీయంలో మనం అలాగూ చూసాం. ఋత్విక్, అధ్వర్యుడు, హోత, యజమాని, ఉద్గాత, ఈ ఐదుగురు కూడా ఓం అనే సంకేతం ద్వారానే కార్యక్రమాన్ని నడిపిస్తారు అంటూ అక్కడ చూశాం. ఇక్కడ తారైహి శబ్దానికి ఓంకారాన్ని తీసుకుని ఈ విధంగా విశ్లేషించుకోవచ్చు. ఇక్కడతో అయిపోయిందా? 5 నిమిషాలు ఉందే, బాగుంది. అలంకారాలు ప్రథమార్థమైనటువంటి శ్లోకంలో అంటే సరస్వత్య శుక్తి అమృతలహరి కౌశలహరి పిబంచ సర్వాణి శ్రవణచుడుకాభ్యామ విరళం. అక్కడ శిరకంపన లేదు, ఓన్లీ చెవులతో త్రాగుతోందనే ఉన్నది. మరి ఉత్తరార్థంలోకి వస్తే రెండవ పాటలోని చమత్కార శ్లాఘ చలిత శిరస కుండలగణు క్షణత్కారై సాతారై ప్రతివచనము చేష్ట ఈవతే. అంటే ఉత్తరార్థంలో శిరకంపనంతో ప్రతివచనము ఉన్నారు. ఈ విధంగా చెప్పడంలో అత్యంత అతిశయోక్తి. శిరకంపనాన్ని చెప్పకుండా మొదటి భాగంలో, రెండవ భాగంలో తల ఆడించడం వలన ప్రతివచనం కలిగింది అని చెప్పడాన్ని అతిశయోక్తి అలంకారము అంట. ఝుణత్కారై తారై ప్రతివచనం.
ఈ చుణత్కారములే ఓంకారము, ఈ చుణత్కారములే ప్రతివచనము అని చెప్పడంలో ఉత్ప్రేక్షిస్తున్నారు. ఈ చమత్కారాలు ఉన్నాయి కదా, ఈ కుండల ధ్వని, ఆ కుండల ధ్వని అత్యంత మిక్కుటమైన కుండల ధ్వని ప్రతివచనమన్నా, ఈ కుండల ధ్వనియే ఓంకారము ప్రతివచనం అని చెప్పిన ఉత్ప్రేక్ష అలంకారం. అక్కడ అతిశయోక్తి ఎక్కడ దొరికిందో, ఎలా కుదిరింది? అతిశయోక్తి ఈ ప్రతివచనం అనేది కుండల గణముల వలన వస్తుంది. కుండల గణం శిరకంపనం అనేది అంగి. అంగమేమిటి? శిరకంపనం అనేది అంగము. దేనికి అంగము? అంగికి ప్రతివచనం చేయడానికి అంగము. ప్రతివచనం అనేటటువంటిది అంగము, శరీర అంగము. ఈ స్థిరకంపనం అనే దాంతో చేయబడుతుంది. స్థిరకంపనము అంగము, ప్రతివచనం అనేది అంగి. అంగి భావ సంకరం. పాడేది ఎవరు? వినేది ఎవరు? శ్లోకాన్ని తిరిగి చదవండి. పాడేది వినేది తారుమారు అయిపోతాయే. పాడేది అమ్మ అంటున్నారు, వినేది పెద్దమ్మ అంటున్నారు. రెండోసారి పాడేది పెద్దమ్మ అంటున్నారు, వినేదేమో పలుకులమ్మ అంటున్నారు. వ్యతిరిక్త భావ ఉపమా అంటారు. ఈ విధంగా వ్రాయడం. జుణత్కారై తారై, అంటే బహుళము, మిక్కిలి ధ్వని అని చెప్పడం. ఒక భావము ఓం తారైహి అనేటటువంటిది ఓం సూచిస్తుంది కాబట్టి రెండు అర్థాలు. అర్థశ్లేష, ఓం అని పలుకుట ఆమోద సంకేతము. ఇప్పుడు చూపించాను కదా శృతి ప్రమాణాలు. ఆ శృతి ప్రమాణాలలో ఓం అనే పదాన్ని ఎస్, ఆమోద సంకేతం. ఈ రోజుల్లో అంటారు కదా, ఆ విధంగా ఆ రోజులలో ఏదైనా బాగుందనుకోండి, సూపర్ అని మీరు ఎలా చేత్తో చూపిస్తున్నారో, ఆ రోజులలో ఓం అని పలకడాన్ని, ఆ ఓం ఓంకార స్వభావం, ఓం అనే అనుమోద సంకేతమే స్వభావం. శారదా వాక్పీయూషపాన శ్రవణ చుడుకాలు అన్నారు. శారదాదేవి యొక్క వాక్కులు అనే పీయూషము, అమృతాన్ని త్రాగుతున్నటువంటి శ్రవణములు, చెవులు అనేటటువంటి పురుషుళ్ళు అన్నారు. అంటే రూపక అలంకారము. అంటే చెవులనే పురుషుళ్ళగా రూపించారు. పురుషుళ్లతో వాక్పీయు అమృతాన్ని తాగుతాము, శ్రవణ పురుషుళ్లతో, శ్రవణ చుడుకములతో శారదా వాక్పీయూషాన్ని తాగారు అని చెప్పడంలో రూపకాలంకారం. పీయూషపానము జిహ్వతో చేస్తే వాగ్రూపంగా చెప్తాము. నాలుక మీద పెట్టుకుని తింటే అబ్బా సూపర్గా ఉంది అని వెంటనే చెప్తాం. అది స్వభావం. ఇక్కడ పీయూషపానము చెవులతో చేయబడినది. చెవులతో చేయబడితే చెవులు మాట్లాడలేవు, కానీ చెవులకు ఉన్నటువంటి కుండలాలతో మాట్లాడవచ్చు. ఆ విధంగా మాట్లాడించడము మళ్ళీ స్వభావం. కర్ణములకు బదులు కర్ణాభరణములు అన్నారు. చెవులు మాట్లాడాలిగా, మరి చెవులు త్రాగితే కర్ణాభరణాలు మాట్లాడాయి. అంటే కర్ణాలకి బదులు కర్ణ ఆభరణాల చేత మాట్లాడించారు. అపహ్నవ అలంకారం. శ్రవణ చుడుకము, పానము ప్రతివచనం. చూడండి, శ్రవణము చెది వినడము, ఆ అంటే చెవి. ఆ చెవి అనేది చుడుకము, పురుషుడు, పురుషుడు అంటాం కదా అది. దాంతో పానము. ఈ పానము ఏం సూచిస్తుందిట? ప్రతివచనాన్ని సూచిస్తుంది. మొదటిది కారణము శ్రవణము, శ్రవణ చుడుకము, చుడుకము పానమునకు కారణం, పానము ప్రతివచనానికి కారణం. ఆ విధంగా పానం చేయడం వల్ల ఆవిడ శిరస్సాడించింది. అంటే ఒకదానికొకటి కారణం అవుతూ పోతే కారణమాల అలంకారము అంటారు. శర్వాణి, శర్వదయిత, శర్వుని ప్రియురాలు, శర్వుని భార్య. ఇంద్రాణి, ఇంద్రుని భార్య అన్నట్టుగా శర్వాణి. సూక్తి అన్నారనుకోండి, దానికి స్థితాగీతోక్తి అంటుంది వేదం. ఎక్కడైనా సూక్తి అని కనపడితే అది స్థితంగా ఉండేటటువంటి విషయాన్ని చెప్పేదాన్ని సూక్తి అంటారు. ఏది స్థితంగా ఉంటుంది? మనమంతా అస్థితం. ఏదైతే స్థిరంగా స్థితంగా ఉంటుందో ఆ పరబ్రహ్మ గీత ఉక్తియే సూక్తి అంటూ చెప్తుంది. ఇటువంటి అత్యద్భుతమైనటువంటి కావ్యాన్ని ఈ అద్వైతంతో, ఈ అలంకారాలతో మామూలు మనుషులు, మానవమాత్రులు ఎవ్వరూ తయారు చేయనూ లేరు,
వాటిని మనకు ఇవ్వనూ లేరు. ఏదో మన పూర్వపుణ్య వశమున వాటిలో ప్రవేశించి కొంచెం మునిగి మనం కూడా తన్మయలం అవడం తప్ప వేరు చేయగలిగినది ఏమున్నది? సరస్వత్యాః సూక్తిః అమృతలహరీ కౌశలహరీ పిబంత్యా సర్వాణి శ్రవణచుడుకాభ్యామవిరళం చమత్కారశ్లాఘ చలితశిరసः కుండలగణో ఝణత్కారైः తారైः ప్రతివచనమాచష్ట ఈవతే చలితశిరసः కుండలగణో ప్రతివచనమాచష్ట ఈవతే చలితశిరసా కుండలగణం प्रतिवचनमाचष्ट इव ते ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशऋषिभ्यो नमो गुरुभ्यः सर्वोपप्लवरहितप्रज्ञानघन रच्यगर्थो ब्रह्मैवाहमस्मि सोऽहमस्मि ब्रह्मैवाहमस्मि सोऽहमस्मि 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 పలుకుతే నియలను పారవీయవే అలరు వాసనలని అతర బింబానకు ఒక్కిటిలే నగవు పొంగుబాలు చూపవే చక్కనైన వదనంపు చందమామకు అక్కరు నీ వాలు కన్ను లారతిగా నెత్తవే చక్కని నీ మేని తలపోతలకు